న్యూస్ మనందరి ఉజ్వల భవిష్యత్తు కోసం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జీవీఎంసీ 95వ వార్డు గొల్లవెల్లివానిపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డెంగీ నివారణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. డెంగ్యూ డే సందర్భంగా కూడా 2 కార్యక్రమాలు తీసుకున్నాం. మా పీడీ గారు, మా జడ్సీ గారు, మా శానిటేషన్ సిబ్బంది, ఈ శాఖలకు చెందిన అందరు ఆఫీసర్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి అవేర్నెస్ కలిగించటం, ఏదైతే పరిశుభ్రత ఇంటిని కానీ నిల్వన్న నీరు వల్ల చేరే దోమల వల్ల వస్తున్న డెంగ్యూ వ్యాధుల మీద కానీ, అలాగే తడి చెత్త పొడి చెత్త భూమిలో కలిసేవి కలవని ఐటమ్స్ ఎలా వేరు చేయాలనే దాని మీద కూడా అందరికీ కూడా చెప్పటం చాలా కాలం నుంచి చేస్తున్న పని అయినప్పటికీ కూడా ఇది జనాల్లో ఇంకా పూర్తిగా 100% అవేర్నెస్ రాలేదు. జనం చైతన్యం అవ్వాలి. ప్రభుత్వం దీనికోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చెప్పటమే కాకుండా వాళ్ళు పాటిస్తూ కూడా అన్ని మీటింగ్లో చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ పూర్తిగా రాలేదు. నేను మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, మన కుటుంబం కోసం, మన బాగు కోసం, మనకి జబ్బులు రాకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడతా ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇంకా మనకి ఈ డెంగ్యూ జ్వరాలు కానీ, ఈ అంటువ్యాధులు కానీ, ఈ పరిశుభ్రత లేని ఇష్యూస్ కానీ, ఈ ప్లాస్టిక్ వాడకం కానీ ఇవన్నీ కూడా తగ్గాల. ఇవన్నీ కూడా పాటించమని మీ ద్వారా ప్రజలు మనవి చేస్తూ, దీనికోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మీకు తెలుసు, ఎన్ని రకాల ప్రయత్నం చేస్తుందో తెలుసు, దానికి సహకరించమని చెప్పి కోరుతారు. అన్యాయం అంటే ఇంకా మీరు అలా అన్యాయం అనుకుంటే అలా ఒక చోట తగ్గితే ఇంకో చోట పెరుగుద్ది. 14 మంది కేవలం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇది ఆఖరు కాదు, ఇది మొదలు కాదు. ఒక చోట ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఇంకో చోట దాన్ని రికవర్ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ ట్రస్ట్ బోర్డు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. 17 కాదు, అప్పుడు కూడా కొంతమంది పెరుగుతారు.